టెక్నిక్స్ని మీరు అర్థం చేసుకోండి. ఆలోచనలే ఆవిష్కరణలు, ఆలోచనలే ఆవిష్కరణలు. ఇక్కడ చాలా ప్రధానమైనది ఏంటంటే, ఒక వస్తువు పుట్టాలంటే, ఒక కారు కొనాలంటే, లేదంటే నిమ్మకాయ తింటే నాకు జలుబు చేస్తుంది, వంకాయ తెస్తున్నాడు వాతం వస్తుంది, నా బతికలే తగలడానికి ఇదే కారణం, ఈ వయసులో నేనేమీ చేయలేను, నా వయసు చిన్నదైపోయింది చేయలేను, నా వయసు పెద్దదైపోయింది చేయలేను, ఏదైతే మనసులో అనుకుంటున్నామో అది అవుట్పుట్లో బయటకు వస్తుందండి. అవుట్పుట్ రావడానికి కారణం ఇక్కడ అనమాట. యద్భావం తద్భవతి, యథా మనసు తదా శరీరం. నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, గులాబీ మొక్క నడితే గులాబీ వస్తుంది, మల్లె మొక్క నడితే మల్లె వస్తుంది, గంజాయి నడితే గంజాయి వస్తుందని. నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు సైలెంట్లో పెట్టుకో రాఘవేంద్ర, సైలెంట్లో పెట్టుకో. నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు, నీకు దురద వచ్చినప్పుడు నువ్వే గోక్కో. బండబూతులో చెప్పాలంటే ఎవరికి దురద వస్తే వాళ్ళే గోక్కోండి, ఎవరి జీవితం బాగోలేకపోతే వాళ్ళే బాగు చేసుకోండి. ఎవరి జీవితాలు బాగుండాలని కోరుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని బాగుండడం కోసం ప్రయత్నం చేయండి. దానికోసం ఒకసారి చదవండి, అది మీకు అర్థమవుతుంది. అది యద్భావం తద్భవతి. చదవండి ఒకసారి. నిజమే, మన ఆలోచనలు అవసరం, మన ఆలోచనలు సంపదలు, మన అవసరం, మన ఆలోచనలో సంపదలు, మన ఆలోచనలో జబ్బులు, మన ఆలోచనలో డబ్బులు, మన ఆలోచనలో దురద, మన ఆలోచనలే. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ రావడానికి కూడా ఆలోచనలే. తెలంగాణ టీఆర్ఎస్ పై కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి కూడా ఆలోచనలే. ఒకసారి ఫిక్స్ అయితే మీ మాట మీరు విన్నట్టుగా ఉండగలిగితే అవన్నీ ప్రొడక్ట్లు అయిపోతాయి, సంపద సృష్టికి కారణం అవుతాయి. వాట్ ఎవర్ మైండ్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్ ఇట్, ఇట్ అచీవ్. నువ్వు నమ్మి నువ్వు ఆచరణలో పెడితే ప్రపంచం నీ చేతిలోకి వచ్చేస్తుందండి. అది ఆరోగ్యం కావచ్చు, ఆనందం కావచ్చు, సంతోషం కావచ్చు, సంపద కావచ్చు, ఏదైనా సరే. దానికి అది వచ్చేది కాదండి ఇవేవి కూడా. దానికి అది ఏదీ రాదు, నువ్వు అనుకోవాలి అనుకున్నది. దీనికి ఉన్న ప్రధానమైన ప్రిన్సిపల్స్ ఒకటొకటి చూద్దామండి. ఈ ప్రిన్సిపల్స్ మనం పాటించగలిగితే నెంబర్ 1, 13 ప్రిన్సిపల్స్ అండి. ప్రిన్సిపల్ నెంబర్ 1 డిజైర్, కోరిక. కోరిక ఎంత బలంగా ఉండాలంటే, జనంధనం ఇంధనమై కరణచన బంధనమై వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అని ఆ ఊపుకి కారణమైనది ఏదైతే ఉందో, కోరిక అనేది ఒక పనికి ఇంధనం లాంటిది అనమాట. మీకు ఇంధనం లేకపోతే ముందుకు వెళ్ళను. ఒక ఫ్యూయల్ అది, ఒక ఫ్యూయల్ అది. డబ్బు సంపాదించాలంటే ఇంధనం కావాలి. ధనం ఉంది, మళ్ళీ దాంట్లో డబ్బు ఉంది. ఆరోగ్యం బాగుండాలంటే ఆరోగ్యం అనేది అన్నిటికంటే పెద్ద సంపద అండి. ఇప్పుడు 100 కోట్లు ఉన్నాయి వాడి దగ్గర, ఆరోగ్యం లేదనుకోండి, ఏమి ఆనందపడతాడండి? భూటాన్ వెళ్తాడు, ఏం ఆనందపడతాడు? మస్కట్ వెళ్తాడు, ఏం ఆనందపడతాడు? స్విట్జర్లాండ్ వెళ్తాడు, ఏం ఆనందపడతాడు? బాడీలో ఆరోగ్యం ఉన్నప్పుడే ఐశ్వర్యాన్ని ఎంజాయ్ చేయగలుగుతాడు. ఇక్కడ ఏంటంటే కోరిక బలంగా ఉండాలి. ఆరోగ్యం అనేది కోరిక బలంగా ఉండాలి. ఆడియో నాట్ కమింగ్, రావడం లేదండి ఆడియో. మరి ఎవరో ఆడియో నాట్ కమింగ్ అని పెట్టారు, ఇటు ఎవరు? నాకు ఇక్కడైతే చూపిస్తుంది ఇండికేషన్. వినిపిస్తుంది కదా అందరికీ? చేతులు ఎత్తండి ఒకసారి. రైట్. సో ఆరోగ్యం కావాలంటే కోరిక, డబ్బు కావాలంటే కోరిక, పిల్లలు బాగుండాలంటే కోరిక, పిల్లం బాగుండాలంటే కోరిక, పిల్ల అచ్చుకుక్కలు రావాలంటే కోరిక. తేడా వస్తే పిల్లలందరూ బొచ్చుకుక్కలు అయిపోతారు, కౌ బౌ బౌ బౌని అరుస్తారు. అరవడానికి కూడా మన యొక్క ఇదే. నేను ఒక మంచి పుస్తకం రాసాను ఇంగ్లీష్లో, బహుశా రాత్రికి అయిపోతుంది. అది ఒక హ్యాపీ లైఫ్ హ్యాపీ బ్రెయిన్ అనేది ఇంగ్లీష్లో రాసాను. 1000 పేజీలు అయిందండి అది పుస్తకం రాయడానికి. దాన్ని మళ్ళీ తగ్గిస్తే 668 పేజీలు అయింది. మళ్ళీ కష్టపడి 350 పేజీలకి దాన్ని కుదించి నైట్కి అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్. లాస్ట్ చాప్టర్లో ఒక 10 పేజీల్లో ఉందన్నమాట. అదొక్కటే చదవండి. మీరు డబ్బు సంపాదించాలంటే డబ్బు వస్తుంది, పిల్లలు బాగుండాలంటే పిల్లలు వస్తారు, ఆరోగ్యంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లకు ఉపయోగపడుతుంది, అది సామాన్యులకు ఉపయోగపడుతుంది,
ఒక సారో 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 మళ్ళీ గురిజాడ గారు మాట చెప్తా, ఈసురో అనేది తెలుగు పదం. ఈ సారో అంటే సారో అంటే ఇంగ్లీష్ పదం. ఈసురో మన మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడిన అంటాడు. ఆ సారో నుంచి సంతోషంగా మారడానికి హ్యాపీ లైఫ్ హ్యాపీ బ్రెయిన్ అనే బుక్ అనమాట ఇంగ్లీష్లో. ఒక నెలల తర్వాత తెలుగులో కూడా దాన్ని ట్రాన్స్లేట్ చేస్తాను, ఎందుకంటే అది రాయడానికే నాకు కళ్ళు పోట్లు వచ్చేసి నిద్ర సరిపడం లేదు. ఈ మధ్య చాలా పుస్తకాలు రాసేస్తున్నాను, విపరీతంగా రాసేస్తున్నాను. ఎందుకు? కోరిక పుస్తకం రాయాలనేది నా కోరిక, డబ్బు సంపాదించాలనేది ఇంకో కోరిక. కోరిక ఉంటేనే పనులు అవుతాయి. ఏదో పొద్దున్న లేస్తున్నాం, పడుకుంటున్నాం, ఈ టీవీ చూస్తున్నాం, జమిని టీవీ చూస్తున్నాం, టీవీ నేను చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తున్నాం, చెత్త చూస్తున్నాం, వాట్సాప్ చూస్తున్నాం, నీ తలకాయని చెట్టు తలపండి ప్రపంచంలో దరిద్రం అంతా చూస్తే నువ్వే ముందుకెళ్తావు. నువ్వు ముందుకు వెళ్ళాలని బలంగా నీకు కోరుకుంటే, నీ కోరిక ఏంటనేది కరెక్ట్గా వస్తే, కోరిక విజయం సాధించడానికి చింతనం లాంటిది. అది ఎంత బలంగా ఉంటే అంత స్థాయిలో విజయం సాధించగలరు. డబ్బు ఒకటే కోరిక కాదండి. పిల్లలు కుటుంబం బాగుండడం అనేది కూడా, ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది కూడా కుటుంబమే. ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది కుటుంబమే. చెప్పండి, ఎవరు మాట్లాడారు? సో నెంబర్ 1 ఈజ్ ఎ కోరిక. నెంబర్ 2 నమ్మకం అండి. 6 నెలల్లో క్యాన్సర్ పేషెంట్ చచ్చిపోతాడు అనుకున్నప్పుడు వాడికి న్యూరోప్లాస్టిసిటీ అనేది ఒక బ్రెయిన్లో ఒక థియరీ అండి. అది అమెరికా, కెనడాలో లేదంటే యూరోపియన్ కంట్రీస్లో ఏం చేస్తారంటే నిజంగా చెప్తారు. అంటే నిజం ఏంటంటే అక్కడ నీకు 6 నెలలే బతుకుతావు, నీకు ప్రార్థనలు అయినా చేసుకుంటే చేసుకో, లేదనుకుంటే నీకు నచ్చింది ఏదైనా ఉంటే చేసుకుంటే చేసుకో, మీ కుటుంబ సభ్యులకి ఇంటిమేట్ చేసుకో, ఆస్తులు గీస్తున్నంటే రాసేసుకో అని. మనం ఇక్కడ అబద్ధం చెప్తామండి. భారతదేశంలో నీ ఆరోగ్యం బాగుంది, చాలా కాలం బతుకుతావు, నువ్వు హ్యాపీగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, డాక్టర్ చెప్పిన అబద్ధం కొన్నాళ్ళు ఎక్స్ట్రా బతికిస్తుంది. అదే నమ్మకాన్ని క్రియేట్ చేసి దీపికే పదుకొని డిప్రెషన్ తోటి సూసైడ్ చేసుకుందాం అనుకున్నప్పుడు, హోప్ ఈజ్ ఆక్సిజన్ క్రియేట్ అయినప్పుడు తను డిప్రెషన్ జయించడమే కాకుండా లవ్ లాఫ్ ఫౌండేషన్ పేరుతో మెంటల్ హెల్త్ తోటి సఫర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం ఒక ఫౌండేషన్ పెట్టిందండి బెంగళూరులో. మీకు ఆల్రెడీ హంసనందిని పేరు వినే ఉంటారు, సినిమా యాక్ట్రెస్. అది ఒకప్పుడు హీరోయిన్, తర్వాత వ్యాంపగా వేస్తుంది. తను కూడా క్యాన్సర్ వచ్చింది. మనీషా కొయిరాలకి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరూ కూడా బలమైన నమ్మకంతో ట్రీట్మెంట్ తీసుకుంటే బతికారండి. నాకు క్యాన్సర్ వచ్చింది పోతాను అని డిసైడ్ అయిన వాళ్ళు ఒక 3 ఏళ్ళు బతికే వాళ్ళు కూడా 6 నెలలు చచ్చిపోయారండి. మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తారు, మా పత్రిక అభిసారిక పత్రికలో 88 నుంచి మొదలుపెట్టాం HIV గురించి రాయడాలు. అదని 86లో మనకి తెలుసు, 88 నుంచి మేము ఆర్టికల్స్ రాసాం. అప్పుడు HIV వచ్చిన వాళ్ళందరూ మా పని అయిపోయిందని చెప్పి చచ్చిపోయేవాళ్ళు, సూసైడ్ చేసి చచ్చిపోయేవారు, ఒకరితో ఒకరికి అంటించేసేవారు, ఎలాగా చచ్చిపోయాం కదా అని తాగేసి తిరిగేసేవారు. వాళ్ళందరూ మటాష్ పోయారండి. మేము 92, 93లో హంగేరియా అక్కడి నుంచి మెడిసిన్ తెప్పించేవాళ్ళం. నెలకు 40,000 45,000 అయ్యేది పేషెంట్స్ కోసం. అప్పుడు మన ఇండియాలో అంత సైన్స్ లేదు. దాంతోపాటు మేము కొన్ని హీలింగ్ మెథడ్స్ అది చెప్పినప్పుడు ఆనాడు 92లో HIV వచ్చిన వాళ్ళు ఇప్పటికీ స్టిల్ బతిగా ఉన్నారు. నమ్మకం. బ్రెయిన్కి ఉన్న కెపాసిటీ ఏంటంటే నువ్వు ఏది నమ్మితే అది. నేను పోతాను అనుకుంటే పోతావు. నేను డెఫినెట్గా గట్టి పిండాన్ని, నేను భీష్మాచారుణ్ణి, మకర సంక్రాంతి తెలియదాకా బతుకుతానని చెప్పేసి ఏదో అర్జునుడు స్టోరీలో చెప్పినట్టుగా ఎంతకాలం సరే ఉంటాను అనుకున్నప్పుడు వాడు ఉంటాడండి. దట్ ఈస్ ది అద్భావం తద్భావతి. నమ్మకం బలంగా ఉండాలి. నీ కోరికలు నిజమవుతున్నట్టుగా ఊహించుకోవాలి. కోరికల్ని నిజమవుతున్నట్టుగా ముందు ఊహించుకోవాలి. నేను క్రూయిజ్ షిప్లో తిరుగుతున్నానని ముందు ఊహించుకుని అది విజువలైజ్ చేసుకుంటే, నేను క్రూయిజ్ షిప్లో తిరిగాను, 5 స్టార్ హోటల్ ఆఫ్టర్ ఆల్ ఎప్పుడూ అయిపోయింది. నేను ఇంతకంటే పెద్ద వాటిలో ఉంటాను ఊహించుకున్నాను, అయిపోయింది.
నేను ఏ దేశం వెళ్తానో ఆ దేశం గురించి ఊహించుకుంటాను, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అక్కడికి వెళ్ళిపోతాను. పుస్తకం గురించి ఊహించుకుంటాను, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అది అయిపోతుంది. మీరు మీ జీవితం జరుగుతున్నట్టుగా ఊహించుకోండి. దట్ ఈజ్ ఏ విజువలైజేషన్ అంటే అదే. జరుగుతుంది కాదు, జరిగినట్టు ఊహించుకోండి. దానికి తగినట్టుగా పెన్న పేపర్ పెట్టుకోండి, రాసుకోండి. ఎటువంటి ఆరోగ్యం కావాలో అటువంటిది వస్తుంది, ఎటువంటి ఐశ్వర్యం కావాలో అటువంటిది వస్తుంది, ఎటువంటి జీవితం కావాలో ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడక్కడికి వస్తుంది. యద్భావం తద్భవతి. నువ్వు అనుకో, బలంగా అనుకో, తీవ్రంగా కష్టపడి ఇష్టకార్య ఫల సిద్ధిరస్తు. బలంగా అనుకో, తీవ్రంగా కష్టపడు, ఇష్టకార్య ఫల సిద్ధిరస్తు. బలంగా అనుకోవడంలో మీకు లోపం ఉండొచ్చు, తీవ్రంగా కష్టపడడంలో లోపం ఉండొచ్చు. అప్పుడు ఇష్టం కార్యం మీ దగ్గర రావు. ఇష్ట కార్య ఫల సిద్ధిరస్తు ఎప్పుడంటే బలంగా నమ్మడంతో పాటు తీవ్రంగా కష్టపడాలి, బలంగా నమ్మాలి. ఎంత బలంగా నమ్మాలి? టన్నులు బరువుతోటి నమ్మాలి. అది నేను బాగుంటాను, నా ఆరోగ్యంగా ఉంటాను, నేను హ్యాపీగా ఉంటాను, ఆనందంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను, నా జీవితం గొప్పగా అవుతుంది. ఆర్ నేను ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరిస్తాను. ఎప్పుడు ఏడుపు కొట్టు మొక్కలే, డిప్పు మొక్కల్లా కాదు. చిన్నది టెన్షన్ వస్తే భయం, గుండెదడి వస్తే భయం, ఏదైతే అయింది. లాస్ట్ టైం ఒక క్లాస్ చెప్పాను, లెట్ దమ్ థియరీ అంటారు. ఎవడన్నా ఏదన్నాడా అనుకుంటాడు, అనుకోని ఆడ కర్మ. అప్పుల మీద పడ్డారా, పడని, ఏం జరుగుతుందో చూద్దాం. నేను పిల్లలేదా, ఓకే కర్మ, పిల్లరు, ఆడిష్టం. లెట్ దెమ్, వాళ్ళు అలాగ ఉంటారు. లెట్ మీ, నేను ఎలాగ ఉంటాను. బలంగా నమ్మినప్పుడు మీ కోరికలన్నీ నిజమవుతాయండి. హౌ టు సే నో అని తెలియాలి. నో చెప్పడం రావాలి మనకి. అప్పులలో అడిగినట్టు అది నమ్మకం అంటే తప్పనిసరిగా సాధించగలనే అపారమైన విశ్వాసం. ఏదో ఒకటి అనుకున్నది ఖచ్చితంగా పొందగలన అచంచల ఆత్మవిశ్వాసం. మీ మనసులో సాధించగలనా లేదా అని అనుమానం, ఆత్మసంశయం ఉంటే అనుకున్న పనులు జరగవు. ఎందుకంటే మీకు అనుమానాలు ఉన్నాయనే విషయం సబ్కాన్షియస్ మైండ్కి తెలుసు. సెల్ఫ్ డౌట్ ఉండొద్దండి. శ్రీకృష్ణుడు, అర్జునుడు, అందుకే చాలా ఈ మధ్య పుస్తకాలు 18 చాప్టర్లు రాశాను. సరిపోవడం లేదని ఈ మధ్య 35 చాప్టర్కి వెళ్ళాను. యాక్చువల్గా 18 చాప్టర్స్గా అన్ని పుస్తకాలు ఫినిష్ చేస్తున్నాను, ఎందుకంటే బాధ్యతకి ఈక్వల్గా ఉండాలని. శ్రీకృష్ణుడు, అర్జునుడు కలిపి బాధ్యతలో బాధ్యత చెప్పే టైంలో శ్రీకృష్ణుడు మాట అంటారు, సంశయాత్మే వినశ్యతి. అప్పుడు శ్రీకృష్ణుడికి ఇంగ్లీష్ రాదనమాట. ఇంగ్లీష్ రాదు, ఓన్లీ సంస్కృతం ఉండొచ్చు. దాని మీనింగ్ ఏంటంటే, కన్ఫ్యూజ్ అవ్వకరా అర్జున నీ ఫ్యూజ్ కొట్టాను. కన్ఫ్యూజ్ అయితే ఫ్యూజ్ కొట్టేస్తుంది. నువ్వు అనుకున్నది క్లియర్గా, కన్స్ట్రక్ట్గా నమ్మి పెన్ను పేపర్ పెట్టుకుని రాస్తే నీ జీవితంలో ఎవరెవరు నీకు హెల్ప్ చేస్తారో వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటే నీలో ఇంతకాలం సక్సెస్ అయిన ప్రతిదీ కూడా మోటివేషన్. అది కన్ఫ్యూజన్ వదిలేసి క్లారిటీ ఆఫ్ విజన్ రావడమే బాధ్యత. అంటే కన్ఫ్యూజన్ టు క్లారిటీ ఆఫ్ విజన్ రావడమే బాధ్యత అంతే. ఎప్పుడైతే నువ్వు బలంగా నమ్మావో ఇంక కన్ఫ్యూజన్ ఉండదు, క్లారిటీ ఆఫ్ విజనే ఉంటుంది. ఈ క్లారిటీ ఆఫ్ విజన్తో పాటు నువ్వు ముందుకు వెళ్ళడం గాన అలవాటు చేసుకోగలిగితే నీ నమ్మకమే కొండంత బలము. నువ్వు ఎంత బాగా నమ్మావు అన్న దాని ప్రకారమే నీ సక్సెస్. సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా నమ్మకాన్నే తీసుకుంటుందండి, నాకు జబ్బు తగ్గుతుందని నమ్మేవనుకోండి, బూడిదిచ్చినా తగ్గుతుంది. నువ్వు జబ్బు తగ్గదని నమ్మేవనుకోండి, గూగుల్ కర్మ తోటి డాక్టర్ కంటే గూగుల్నే నమ్ముతున్నారు ఎక్కువ. తగ్గదని నమ్మేవనుకోండి, ఆడ అమెరికా నుంచి కెనడా నుంచి తీసుకొచ్చిన మందులు ఇచ్చినా సరే వాడికి తగ్గదు. ఎందుకంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు, ఈ మందులు తగ్గవట, క్యాన్సర్ పేషెంట్లు తగ్గదట, డిప్రెషన్ వస్తే పోతారట, జీవితాంతం మందులు వాడాలట, ఇటువంటివన్నీ కూడా. సో థర్డ్, ఆటో సజెషన్స్. రోజుకి 60,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తాయండి ప్రతి ఒక్కరికి కూడా. 60,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తాయి. ఈ 60,000-70,000 ఆలోచనలు పాజిటివా నెగిటివా? ఉదాహరణకు పాజిటివ్ అనుకోండి, నీకు తెలియకుండానే రంగు రుచి చిక్కదని నీ మొక్కల్లో వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ అనుకోండి, నువ్వు నట్టేట్టు మునిగిపోతావు అంతే. ఐశ్వర్యం ఉన్నా సరే ఆనందం ఉండదు నీకు.
డబ్బు లేకపోతే డబ్బు లేదని బాధ, డబ్బు వచ్చిన తర్వాత దాన్ని ఎంజాయ్ చేయలేవు. సెక్స్ లేకపోతే సెక్స్ లేదని బాధ, సెక్స్ వచ్చిందంటే దాన్ని ఎంజాయ్ చేయలేవు. ఎక్కడికో పోతుంది, ఎటో వెళ్ళిపోయింది మనసు. అక్కడి నుంచి పడితే విరుగుతాయి కాళ్ళు విరుగుతాయండి. దౌర్భాగ్యం ఏంటంటే ఆటో సజెషన్స్ వల్లే మీ జీవితం పాడవుతుంది. ఆటో సజెషన్ అంటే నీకు తోటి నువ్వు మాట్లాడుకునే మాటలు. ఇట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ టాక్, ఇట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ హిప్నటిజం థాట్స్, సెల్ఫ్ హిప్నటిజం సజెషన్స్. నీతోటి నువ్వేమనుకుంటున్నావు, నలుగురిలోకి వెళ్తే భయం వేస్తుంది, దట్ ఈజ్ ఏ సజెషన్. నేను చదివిందంతా మర్చిపోతాను, దట్ ఈజ్ ఏ సజెషన్. దట్ ఈస్ ద సజెషన్. మత్తగారు మొఖం చూస్తూ ఒళ్ళు మంట, దట్ ఈస్ ద సజెషన్. నిమ్మకాయ తింటే జలుబు చేస్తుంది, సజెషన్. వంకాయ తింటే వాతం వస్తుంది, సజెషన్. ఎండలోకి వెళ్తే మైగ్రేన్ తలనొప్పి వస్తుంది, సజెషన్. మా ఆయనతో ఆగలా చచ్చిపోతున్నాను, సజెషన్. మీ ఆవిడ కూడా అదే అనుకుంటుంది, నువ్వు కూడా అలాగే అనుకుంటావు, మా ఆవిడతో ఆగలా చచ్చిపోతున్నాను. నువ్వు ఏవైతే రిపీటెడ్గా నీ సజెషన్లు నీకు ఇచ్చుకుంటున్నావో ఆ సజెషన్లన్నీ కూడా నిజాలవుతాయి. చదవండి. ఆటో సజెషన్స్ మీ సబ్కాన్షియస్ మైండ్ని ప్రభావితం చేసే మీడియా. ఎటువంటి మీడియా? ఆటో సజెషన్ అంటే ఎవరికి వారు ఇచ్చుకునే సూచనలు. హిప్నాసిస్లోకి వెళ్ళి సెల్ఫ్ హీలింగ్ టెక్నిక్, ఆల్ఫా మైండ్ పవర్, సొలో మైండ్ కంట్రోల్, ఆనందం, సంతోషం, ఆరోగ్యం కోసం, డబ్బు కోసం, జబ్బు కోసం, పరీక్షల్లో మంచి మార్కులు రావడం కోసం ఇచ్చుకునేది ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ ఈజ్ ఆటో సజెషన్. మీ గురించి నెగిటివ్గా అనుకునే మాటలన్నీ ఆటో సజెషన్సే. పొద్దున్నుంచి సాయంకాలం మీతోటి మీరు మాట్లాడుకున్నవన్నీ ఆటో సజెషన్స్. మీతోటి మాట్లాడుకునే మాటల్లో 99% నెగిటివ్గా ఉంటాయి, 1% పాజిటివ్గా ఉంటుంది. ఆ 1% తోటే మీరు ఇంత సక్సెస్ అయ్యారు. దాంట్లో 10-15% పాజిటివ్గా ఉన్నా సరే మీరు చూసుకోండి, లెవెల్ మారిపోతుంది. అది ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం కూడా వస్తుంది, ఆనందం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, సంతోషం వస్తుంది, సక్సెస్ కూడా వస్తుంది. సంపద సృష్టికి కారణం ఆటోజన్ అంటే ఎవరికి వారు ఇచ్చుకునే సూచనలు. ఇవి మన పంచేంద్రియాలను ప్రభావితం చేస్తాయి. పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఏమనుకుంటే అది సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోతుంది, ఏమనుకుంటే అది సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతుంది. నాకు దురదొస్తుంది అన్న వెంటనే మీకు దురదొస్తుంది, చూసుకోండి. ఎవడన్నా నవ్వాడు అనుకోండి, బ్రహ్మానందం ఇలా వచ్చాడు అనుకోండి, ఆటోమేటిక్ మీకు నవ్వు వస్తుంది. బ్రహ్మానందం బ్రెయిన్లో రికార్డ్ అయింది, ఆటో సజెషన్ అది ఆటోమేటిక్గా నవ్వు వస్తుంది. ఒకరి ముఖం చూసినట్టు ముఖం లాగా అయిపోతుంది, అది కూడా ఆటో సజెషనే. అటు ముఖాలు మనకు నచ్చలేదు, అది కూడా ఆటో సజెషనే. జీవితంలో పైకి వెళ్ళాలంటే ఆటో సజెషన్, సర్వనాశనం అవ్వాలంటే సరే ఆటో సజెషన్. ఏం కావాలో మీరే డిసైడ్ కండి. నేను చెప్పేది కాదు అది, మీరేం కావాలనుకుంటున్నారో అదే చేసుకోండి. యద్భావం. 4 ప్రత్యేకమైన జ్ఞానం, స్పెషలైజ్డ్ నాలెడ్జ్. మనం ఏదైనా ఒంట్లో బాగోలేదనుకోండి, జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తామా, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తామా? ముక్కుకి ఈ ముక్కు స్పెషలిస్ట్, ఈ ముక్కు స్పెషలిస్ట్, ఈ కంటికి ఒకటి, ఈ కంటికి ఒకటి, ప్రతి దానికి స్పెషలిస్టులు తయారైపోయారండి. మన ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు జనరల్ నాలెడ్జ్ ఉన్నవాడు పిలవం. ప్లంబింగ్ ప్రాబ్లం వస్తే ప్లంబర్ని పిలుస్తాం, ఎలక్ట్రికల్ ప్రాబ్లం వస్తే ఎలక్ట్రీషియన్ పిలుస్తాం. ఏది ప్రాబ్లం అంటే దాంట్లో స్పెషలిస్ట్ని పెడతాం. మీకు ఎంత జనరల్ నాలెడ్జ్ అన్నా ఉంచుకోండి, కానీ మీ పక్కడితో కంపేర్ చేస్తే యూనిక్నెస్ మీకు మాత్రమే. మీ పేరు వినేటప్పటికీ ఒక స్పెషలైజేషన్ ఎదురాలకు గుర్తు రావాలి. మీకు పూరి బాగా వేయడం వచ్చు అనుకోండి, మీ పేరు వినేటప్పటికీ పూరి గుర్తు రావాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ఎ సెల్ఫ్ బ్రాండింగ్. నువ్వు అంటే నీకు స్పెషాలిటీ ఉండాలి. ఒకటి చూసేవాడికి సోమరపోతు, ఒకటి చూసేవాడికి దరిద్రుడు, ఒక చూసేవాడికి ఆడు బాబు తినేస్తాడు బాబు ఇటువంటి అన్నాడంటే నీ బ్రాండ్ బాగాలేదని అర్థం. నీ బ్రాండ్ బాగుండాలంటే నువ్వు ఎంతన్నా జనరల్ నాలెడ్జ్ తీసుకో, కానీ ఒకే ఒక్క దాంట్లో కానీ 2 దాంట్లో యూనిక్నెస్ కావాలి. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ ఫ్యాక్టర్ అంటారు. స్పెషలైజ్డ్ నాలెడ్జ్ కావాలి. ఆ స్పెషాలిటీలో ఆ పేరు విన్నామంటే నువ్వు గుర్తు రావాలి. ఆటోమేటిక్గా నీకు డబ్బు ఆ రంగంలో నీకు వచ్చి పడుతుంది అనమాట.
ఆటోమేటిక్గా వస్తుందండి. దానికేం పెద్దగా ప్రయత్నం చేయట్లేదు, ఎందుకంటే ఇంకొకటి ఎవడ లేడు కాబట్టి నువ్వే గొప్పడదు. సో 2 రకాల నాలెడ్జ్లో, వన్ ఈజ్ జనరల్ నాలెడ్జ్, సెకండ్ వన్ ఈజ్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్. స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఎన్ని రకాలు ఉన్నా సరే, జనరల్ నాలెడ్జ్ ఎన్ని రకాలు ఉన్నా సరే, స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే ఇంపార్టెంట్. సో డెవలప్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్. 5 ఇమాజినేషన్. ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద దేశం ఏంటని అడిగామనుకోండి, అన్ని దేశాల కంటే పెద్ద దేశం అంటే పూర్వకాలం యుఎస్ఎస్ఆర్ అండి, రష్యా, తర్వాత సోవియట్ యూనియన్ అన్నది, తర్వాత అమెరికా అని చెప్తున్నాం. నేను ఏమంటానంటే అన్ని నేషన్ కంటే పెద్ద నేషన్ అంటే ఇమాజినేషన్. తాడింది అన్నవాడు ఒకడు ఉంటే తలంది అన్నవాడు ఒకడు ఉంటాడు. ఒక తినడానికి తింటున్నాడు కోటీశ్వరుడు అయ్యారు అందరూ కూడా. లాజికల్గా ఆలోచిస్తే 10th క్లాస్ వాడికి ఈ మార్కులు వస్తాయి కాబట్టి ఈ ఉద్యోగం, బీటెక్ వాడికి ఈ మార్కులు వస్తాయి కాబట్టి ఈ ఉద్యోగం, ఎంత సంపాదన, ఎంబీఏ వాడికి ఈ మార్కులు వస్తాయి కాబట్టి ఎంత సంపాదన. దట్ ఈస్ అ లాజిక్. బిల్ గేట్స్ కానీ, మస్క్ కానీ, లేదంటే స్టీవ్ జాబ్ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఊహాశక్తితోటి, అంటే వాళ్ళ క్వాలిఫికేషన్స్ ప్రకారం వాళ్ళకి వచ్చే ఉద్యోగాలు కానీ సంపాదన కానీ ఇంత మాత్రమే. కానీ స్టీవ్ జాబ్ ఈజ్ ఎ బెగ్గర్ ఇన్ ఇస్కాన్ టెంపుల్ దగ్గర బెగ్గర్ అండి, ప్రసాదం అడుక్కుని తినేవాడండి స్టీవ్ జాబ్. అతని క్రియేటివిటీ ఏ లెవెల్లో ఉంది. శ్రీకృష్ణుడు మన హిందుత్వం అంటే ఇష్టం, అందుకే యాపిల్ అంటే హృదయం అనమాట, అందుకే మనకి ఆత్మకి సింబాలిజం. యాక్చువల్గా వాళ్ళు క్రిస్టియన్స్ అనే సరే ఇస్కాన్ టెంపుల్ దగ్గర బెగ్గింగ్ చేయడం వల్ల తినడానికి తిండి లేని పొజిషన్ నుంచి పైకి వచ్చినాడు అతను స్టీవ్ జాబ్, యాపిల్. ఈనాడు బిలియనీర్స్ మాత్రమే జేబులో యాపిల్ ఫోన్ ఉంటుంది, కానీ ఈనాడు 8th క్లాస్ 9th క్లాస్ వాళ్ళు కూడా యాపిల్ ఫోన్ ఉంటుంది. యాపిల్ ఫోన్ జేబులో ఉండడాన్ని స్టేటస్ సింపుల్గా ఫీల్ అవుతున్నారు. రూల్ ప్రకారం స్టీవ్ జాబ్కి ఎంత రావాలి, ఎంతే డబ్బులు రావాలి, బిల్ గేట్స్కి ఎంత రావాలి, ఇంతే డబ్బు రావాలి. లాజికల్గా నీ తెలివితేటలకు మాత్రమే సక్సెస్ వస్తుంది అనుకున్నప్పుడు నువ్వు చదువుకోనుకోనుగా నీకు ఆర్థికంగా స్తోమత వస్తుంది. ఇమాజినేషన్ అలా కాదండి. నీ ఆలోచన విధానం, నీకు ఒక పుస్తకం రాయాలని, ఇప్పుడు నేను పుస్తకాలు ఎక్కువ రాస్తున్నాను ఈ నెలంతా. ఆ మధ్యలో గ్యాప్ ఇచ్చాను, మళ్ళీ మొదలుపెట్టాను, ఎందుకంటే అప్పుడు నా చేతులు విరిగిపోవడంతో ఏంటంటే నేను రాయడం కుదరలేదు. ఇప్పుడు కొంచెం రాయగలుగుతున్నాను. అది ఒక రచన రాయాలంటే ఇమాజినేషన్ ఫస్ట్, రచన నెక్స్ట్. ఒక ఆర్టిస్ట్ బొమ్మ రాయాలంటే ఊహించుకుంటాడు, ఏదైతే ఊహించుకున్నాడో దట్ ఈజ్ క్రియేటెడ్. ఒక రాజమౌళి ఊహించుకుంటాడు, ఆ సినిమా వచ్చిందండి, బాహుబలి వచ్చిందండి. ఒక సినిమా డైరెక్టర్ ఊహించుకున్నాడు, సినిమా వచ్చిందండి. రచయిత ఊహించుకున్నాడు, రచన వచ్చిందండి. ఒక స్టీవ్ జాబ్ ఊహించుకున్నాడు, యాపిల్ ఎలా ఉండాలి, ఐమ్యాక్ ఫస్ట్ ఐప్యాడ్లోనే వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ వినడానికి మొట్టమొదట, తర్వాత ఐమ్యాక్. అది ఎలా ఉండాలని ఊహించుకున్నాడో ఆ విధంగా వచ్చిందండి. అది నీ జీవితం ఎలా ఉండాలని నువ్వు ఊహించుకుంటున్నావో యద్భావం తద్భావం. ఇమాజినేషన్ ఫస్ట్, క్రియేషన్ నెక్స్ట్. ఇమాజినేషన్ ఫస్ట్, హిప్నటైజం నెక్స్ట్. ఇమాజినేషన్ ఫస్ట్, యువర్ లైఫ్ ఈజ్ నెక్స్ట్. దట్ విల్ బీ క్రియేటెడ్. నీ జీవితం నువ్వు ఊహను బట్టే ఉంటుంది. ఎటువంటి ఊహో అటువంటి యద్భావం తద్భావం. యదా మనసు తదా శరీరము. సో ఇమాజినేషన్ అంటే మైండ్ వర్క్షాప్గా చెప్పుకోవచ్చు. మనిషి ఆలోచనలు, పథకాలు, తపన మనసులో సృష్టించుకుంటాడు. ఆకాంక్షలు, కోరికలు ఒక రూపం ఏర్పడి ఇమాజినేషన్ ద్వారా కార్యంలోకి వస్తాయి. అంటే మనిషి ఏది ఊహించుకుంటే అది. దురదృష్టం దూరదా, క్యాన్సర్ తోటి పోతాను అనుకుంటే పోతా, బూడిద వేసి నీకు బాగా తలనొప్పి తగ్గుతుందంటే మా డాక్టర్ గారు మంచి టాబ్లెట్ ఇచ్చాడని చెప్పి తలనొప్పి తగ్గించేసుకుంటారు, వాళ్ళే తగ్గించేసుకుంటారు. టాబ్లెట్ గొప్పతనం కాదు అది. టాబ్లెట్ గొప్పతనం అనే కాన్సెప్ట్ తోటి మనం ఉంటాం, కానీ నీ నమ్మకం, నీ ఊహ అది తగ్గించిందండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హీలింగ్. ఒక స్వామిగారి దగ్గరికి వెళ్ళి కమండలోంచి నీళ్ళు తీసాడు, విభూతి పెట్టాడు, నీకు అంతా మంచి జరుగుతుంది అనుకున్నాడు. నీలోంచి విద్యుత్ ప్రకంపనలు వచ్చేసినాయి. ఆ స్వామివారు గొప్పవాడు అని చెప్పేసి ఆస్తులు కూడా రాసి ఇచ్చేసారండి చాలామంది. కలిగి భాగాలు కావచ్చు, షిరిడి సాయిబాబా కావచ్చు, సత్యసాయిబాబా కావచ్చు, రామ్దేవ్ బాబా కావచ్చు, ఏ బాబా అయినా సరే నీకు ఊహాశక్తిని పెంచి, నీకు హీలింగ్ కెపాసిటీని పెంచి, మాటలతో గారిడీ చేసి, మ్యూజిక్లు చేసి, మ్యాజిక్లు చేసి 1000 కోట్ల రూపాయలకు అతీతులైన ఆల్ భక్తి ఈజ్ ఏ
భుక్తి భక్తి ఈజ్ ఏ బిజినెస్. ఊహని క్రియేట్ చేశారు. నీ పట్ల నీకు ఎటువంటి ఊహలు ఉన్నాయి, నీ భవిష్యత్తు పట్ల నీకు ఎటువంటి ఊహలు ఉన్నాయి, నీ జీవితం పట్ల నీకు నీ చదువు పట్ల ఎటువంటి ఉన్నాయి, నీ కుటుంబం పట్ల ఏమిటి ఉన్నాయి, ఆ ఊహల్ని కార్యరూపంలో పేపర్ మీద పెట్టి నిజం ఇవ్వడానికి ఒక ప్లాన్ చేసుకుంటే నిజాలు అయిపోతాయి. ఈ బట్టలు కుట్టాలి అంటే టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా చెప్తాను నాకు ఇలా కావాలి షూట్ అని, వాడు డిజైన్ చేసి ఆఖరికి కుట్టిస్తాడు. నేను ఏమనుకున్నానో అదే. ఒక బిల్డింగ్ బ్లూ ప్రింట్ తీసుకుంటే ఆ బిల్డింగ్ ఎలా కట్టాలన్నది ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తాడు. బ్లూ ప్రింట్ ఏదైతే డిజైన్ చేశాడో స్ట్రక్చరల్ ఇంజనీర్లు కన్స్ట్రక్షన్ చేస్తాడండి. నిజంగా పేపర్ మీద ఉన్నది యథాతథంగా వస్తుంది. ఇమాజినేషన్ ఫస్ట్, బిల్డింగ్ నెక్స్ట్. ఇమాజినేషన్ ఫస్ట్, బ్రిడ్జ్ నెక్స్ట్. ఇమాజినేషన్ ఫస్ట్, ప్రాజెక్ట్ నెక్స్ట్. ఊహలు లేని వాళ్ళు ఊహించుకోవడానికి రూములు ఇచ్చి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మీరు కళలు కానండి, ఆ కళలు మాకు చెప్పండి అంటున్నారు. ఈ మధ్య ఎవరికి ఊహలు రావడం లేదు. ఎందుకంటే ఎప్పుడు మొబైల్, వాట్సాప్లు, యూట్యూబ్లు పెట్టి బుర్ర డస్ట్బిన్ అయిపోయింది. పెన్ను పేపర్ పట్టుకోండి, ఊహలు బాగా వస్తే పేపర్ పెన్ను పెట్టుకుని రాయండి, దాన్ని డెవలప్ చేయండి, డెఫినెట్గా మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది. నెంబర్ 6, ఆర్గనైజ్డ్ ప్లానింగ్. మీరు ఏదైనా ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టు కాదండి. అసలు ఆ పద్ధతిలో మీకు సక్సెస్ రాలేదంతే, ఫెయిల్ అయిందని బాధపడుతూ కూర్చోవద్దు. ఈ విధంగా వెళ్ళడం వీలు కాలేదు, ప్లాన్ ఏ. ఈ విధంగా వెళ్తారు బి. అంతకని ఫెయిల్ అయినందుకు కూర్చోకూడదు. ఇట్స్ ఎక్స్పీరియన్స్. ఫెయిల్ అంటే FAIL, ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని అర్థం. ఫెయిల్ మీన్స్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఓడిపోవడం అంటే ఓడిపోవడం కాదు, నేర్చుకోవడానికి ఒక అటెంప్ట్ చేస్తామని అర్థం. ఇక్కడ మీకు దాంట్లో ఆర్గనైజ్డ్ ప్లానింగ్ అంటే ఎంత తెలియని సరైన పదకరచన లేకుండా డబ్బే కాదు ఏ పనిలో సక్సెస్ సాధించలేడు. సో పథకం తప్పనిసరి. ఒకవేళ మీ ప్లాన్ ఫెయిల్ అయితే తాత్కాలిక ఓటమే కానీ శాశ్వత ఓటమి కాదు. ఎక్కడో ఆ ప్లాన్లో చిన్న లోపం ఉందని అర్థము. ఫెయిల్యూర్ అనేది ఫెయిల్యూర్గా తీసుకోవద్దండి. అసలు ఎక్కడో ప్లాన్ లోపించింది. ఒక 5 రోజుల క్రితం బుక్ పెట్టాను, రాశాను, స్టాప్ డ్రీమింగ్ స్టార్ట్ డూయింగ్ అని. యాక్చువల్గా ముందులో ఇంగ్లీష్లో రాసిన బుక్ అది, తర్వాత తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. 5 days క్రితం ఆల్రెడీ నేను ఆన్లైన్లో పెట్టాను, అది నా యాప్లో, గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్లో. స్టాప్ డ్రీమింగ్ స్టార్ట్ డూయింగ్. ఇంకా ఆపోయానే కళలు ఆగింది చాలు, కళలు కానీ చాలు, చేయడం మొదలుపెట్టు. చెయ్యడం అంటే యాక్షన్ ప్లాన్, దట్ ఈస్ ద కర్మ సిద్ధాంతము. ఊరికనే కూర్చుని నాకు అది వచ్చేసి దించుకొస్తుంది, డబ్బులు వచ్చేస్తే, లా ఆఫ్ సక్సెస్, ఇవేవి కాదండి. లా ఆఫ్ యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ ఈజ్ ప్లానింగ్. ప్లానింగ్ బాగున్న వాళ్ళు పెర్ఫెక్ట్గా జీవితంలో ముందుకెళ్తారండి. 7, డెసిషన్. ప్రపంచంలో రీసెర్చ్ చేశారు, మోస్ట్ ఆఫ్ పర్సన్స్ ఇండెసిషన్ వేస్తాడు. అటెల్లాలా ఇటెల్లాలా, ఎంపీసీఏ బైపీసీఏ సిఈసీఏ హెచ్ఈసీ, అటో ఇటో అని చెప్పేసి టైం వేస్ట్ చేస్తాడు. టైం వేస్ట్ చేస్తారనమాట. సో ఓడిపోవడానికి 30 కారణాలని రీసెర్చ్ చేశారు. 30 ఫ్యాక్టర్స్ ఉంటాయి ఓడిపోవడానికి. దాంట్లో ప్రధానమైన కారణం ఏంటంటే ఇండెసిసివ్నెస్. సరైన నిర్ణయం సరైన టైంలో. ఎండాకాలంలో ఎండబెట్టుకోవాలి, వర్షాకాలంలో గొడుగేసుకోవాలి, చలికాలంలో రగ్గులు అమ్ముకోవాలి, స్వెటర్స్ అమ్ముకోవాలి, వేసవకాలంలో ఏసీలు ఫ్రిడ్జ్లు అమ్ముకోవాలి. ఇక్కడిదక్కడ అక్కడిదక్కడ అమ్మితే బిజినెస్ మంచిదే, కానీ రైట్ డెసిషన్ ఇన్ ఏ రైట్ టైం అంటారు. దాన్నే ఇంగ్లీష్లో జిట్ అంటారు, జస్ట్ ఇన్ టైం. నువ్వు సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలి. లాగి పీకి 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 పాకాన్ని పడ్డాక నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, ఈలోగా నువ్వు ముసలోడు అయిపోతావు, నీ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతాయి, వాళ్ళకు కూడా పిల్లలు పుట్టేస్తారు. డ్రాగింగ్ అంటారు దాన్ని, డ్రాగింగ్ లాగుతూ ఉంటారు అనమాట. అది పరిస్థితి. సో విజయానికి బద్ధశత్రువు ఏంటి? బద్ధకం అనమాట, ప్రొకాస్టినేషన్. రేపు 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 రేపని మీ జీవితాన్ని రేపు చేసేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారు? రేపంటే మానభంగం. రేపు రేపు అని వాయిదాలు వేస్తే భవిష్యత్తు భంగం. భవిష్యత్తు ఉండదండి రేపు అని వాయిదాలు వేసిన వాళ్ళకి. ఎప్పుడు పని అప్పుడే. అందుకే కబీర్ మాట అన్నాడు, కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభీ కరో.
కల్ కా కామ్ రేపటి పని ఆజ్ కరో, ఈరోజే ఆజ్ కా కామ్ అభీ కరో, అభీ కా కామ్ ఇసీ వక్త్ కరో, ఈ క్షణమే మొదలు పెట్టాలి. మనం ఏం చేస్తున్నాం, ఆజ్ కా కామ్ కల్ కరో, ఈరోజు పని రేపటి, కల్ కా కామ్ కభీ నా కరో, రేపటి పని అస్సలు చేయొద్దు, చెత్త చేయలేదు. ఒళ్ళంతా బద్దకే మనకి. పొద్దున్న లేవడం యూట్యూబ్లు, వాట్సాప్లు, రీళ్ళు, అర్ధరాత్రి వరకు రీళ్ళు. ఎవరు మాకాలి మండట్ట, మనకి ఏమొస్తుందిరా, కళ్ళు పోట్లు వస్తాయి, బొద్దుగా బీక్ వస్తాయి. మీరు ఏదైనా పేపర్ మీద పెట్టండి, ప్లానింగ్ చేసుకోండి, దెబ్బకి దెయ్యం వదిలిపోతుంది. జీవితంలో గొప్పోళ్ళు అయ్యి తీరుతారు. 8 పట్టుదల, పట్టరాదు పట్టి విడవరాదు, పట్టినేని బిగ పట్టవను, పట్టు విడువటి కంట ధర జచ్చిత మేలరా, విశ్వదాభిరామ వింటే వినరా పోతే పోరా. పట్టుకుంటే ఎలా పట్టుకోవాలి, బలంగా పట్టుకోవాలి. కృతనిశ్చయం, దృఢ నిశ్చయం, సంకల్ప బలం అంటాం. సంకల్ప బలం గట్టిగా ఉందనుకోండి, కాగల కార్యం గాంధర్వులే తీర్చారంటారు. దానికి ఎగ్జాంపుల్ చెప్తాం. రామనే లాస్ట్ వీక్ శ్రీరామనవమి, అంతకుముందు ఉగాది అయింది. ఉగాది అంటే ద కాంబినేషన్ ఆఫ్ కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు గురించి. శ్రీరామనవమిలో ఒక స్టోరీ ఏంటి మీకు, రాముడు బయలుదేరాడు, సీత ఉంది బంగారు లేడి కావాలన్నది. మామూలు టీవీ అయితే సరిపోదేటండి, పెద్ద టీవీ కావాలని అడిగేది. కోరికలు ఎక్కువైపోయినాయి సీతకి. ఎందుకులేమ్మా మనకెందుకులే ఆ టీవీ మనకు వద్దు అని అన్నాలి కదా. రాముడు బంగారు లేడు ఎందుకు, ఉత్తులేడు నేను తీసి పెడతాను అన్నాలి కదా, అనలేదు. బయలుదేరిపాడు మనోడు హీరోలాగా. వెళ్ళిన తర్వాత సీతని కిడ్నాప్ చేశారు. రాముడు కిడ్నాప్ చేశాడు, రావణాసురుడు పట్టుపోయాడండి. అయిపోయింది అది, అక్కడితో స్టోరీ అయిపోయింది. రావణాసురుడు చాలా బ్రహ్మ చాలా పవర్ఫుల్ అండి. రావణాసురుడు తక్కువ అంటున్నాడు, చాలా ఎథిక్స్ మోరల్ వాల్యూస్ ఉన్నాడు. ఎక్సెప్ట్ ఒక అమ్మాయి విషయంలోనే తప్పు జరిగింది, కానీ చాలా గొప్ప సంస్కారి, గొప్ప శక్తివంతుడు కూడా. అందుకే కొన్ని చోట్ల రావణాసురుడిని, ఇండోనేషియాలో రావణాసురుడిని దేవుడిగా ఉంటుంది. బాలిలో రావణాసురుడు విగ్రహాలు కూడా ఉంటాయి అక్కడ. ఓకే, రావణాసురుడు సైన్యం బెటాలియన్ పెద్దది. రష్యా అంతా, ఉక్రెయిన్ అనేవాడు ఎంత బచ్చగడాడు. రావణాసురుడిని వివరించాలంటే రాముడు ఒకడు ఉన్నాడు, తోకలో ఒకడు వస్తాడు. ఆడి పేరు కజిన్ అంటే లక్ష్మణుడు అనమాట. లక్కీ లక్ష్మణుడు లాగా పెళ్ళాన్ని వదిలేసి అన్నయ్య వెనకాల తిరుగుతూ ఉంటాడు. ఆడు పెళ్ళాన్ని వదిలేసి అన్నయ్య వెనకాల తిరిగివాడు లక్ష్మణుడు. సరే లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. ఉన్నది ఇద్దరు, రాముడు లక్ష్మణుడు. సంకల్ప బలం కట్టుకుంటే ఏం జరుగుతుందో చూడండి. కొంచెం దూరం తర్వాత ఉడత వచ్చిందండి. మే హై హెల్ప్ యూ అని అడిగిందండి. శ్రీకృష్ణ రాముడు ఏమన్నాడు, వై నాట్ అన్నాడండి. ఉడత భక్తి అంటారు దాన్నే. ఉడత వచ్చేస్తుందండి, అయిపోయింది అది. కొంచెం దూరం తర్వాత ఇంకొకరు ఎవరో వచ్చారు, ఒక కోతి వచ్చింది. మే ఐ హెల్ప్ యూ అన్నాడు. వై నాట్ అన్నారు. ఒక కోతికి యాక్సెప్ట్ చేస్తే కోతుల దండు వచ్చిందండి. వానర మోక, వానర సేన. కొంచెం దూరం వెళ్ళాక పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి తమ్ముడు మే హెల్ప్ అన్నాడు. వాడే విభీషణుడు, రావణాసురుడు యొక్క తమ్ముడు. రావణాసురుడు తమ్ముడు మన దగ్గరికి వస్తే ఇండైరెక్ట్గా చెప్పాలంటే రావణాసురుడు ఎప్పుడు పట్టుకుంటాడు, కొందపకారుడు ఎప్పుడు పట్టుకుంటాడు, సీక్రెట్ లాకర్స్ ఎక్కడ ఉన్నాయి, పాస్వర్డ్స్ ఏంటి, యూజర్ నేమ్స్ ఏంటి, అన్ని విషయాలు తెలిసినటువంటి విభీషణుడు. వై నాట్ అన్నారు. ఫైనల్గా రావణాసురుడు ఓడిపోయాడు, రావణుడు దగ్గర. అది సంకల్ప బలం అంట. సంకల్ప బలం తీవ్రంగా ఉండి ప్రయత్నించి మొదలు పెడితే నువ్వు బక్కన కొడుకని కేసీఆర్. మరి ఎవరు టీఆర్ఎస్ ఎలా వచ్చిందండి గవర్నమెంట్, నాకు అర్థం కావడం లేదు. పెద్ద యోధుడే, పెద్ద వీరుడే, 10 ఏళ్ళు గవర్నమెంట్ని పాటించాడు. ఆంధ్రాలో హేమాహేమీలు ఉన్నారు అందరూ కూడా. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు అందరినీ గెట్అవుట్ అన్నాడు. తెలంగాణ వచ్చింది. టీఆర్ఎస్ టీడీపీ ఏం తేడలేదు. టీడీపీలో ఉన్నందరూ టీఆర్ఎస్లు ఉంటారు అంతే. ఓ బక్కన కొడుకు అంటాడు. అటువంటి వాడు ఆంధ్ర తెలంగాణలో సెంటిమెంట్స్ తీసుకొచ్చి మొత్తం మీద గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. అదే సంకల్పాలు. నేను చాలాసార్లు చెప్పాను ఈ ఎగ్జాంపుల్, ఎందుకంటే నేను తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన టీవీలో ఎక్కువ ప్రోగ్రామ్స్ చెప్తాను, టీ న్యూస్ అని. సో కేసీఆర్కే చెప్పాను, అది ఈ స్టోరీ కేసీఆర్కే చెప్పాను. టీ న్యూస్ అనే పత్రిక ఉంది, నమస్తే తెలంగాణ పత్రిక, టీ న్యూస్ అనే ఛానల్. దాంట్లో ఎక్కువ నా ప్రోగ్రామ్స్ గతంలో ఇచ్చాను. ఇప్పుడు నేను వెళ్ళలేదు కానీ గతంలో ఎక్కువ ఇచ్చేవాడిని. ఎందుకంటే తెలంగాణ భవన్లో ఉంటుంది, అది పైన 2nd ఫ్లోర్లో. సంకల్పాల్లో ఉంటుంది. ఏం ఉండక్కర్లేదు నీ దగ్గర,
సంకల్పం బలంగా ఉండి నువ్వు కృషి చేయడం మొదలుపెట్టు. నీ శత్రువు హెల్ప్ చేస్తాడండి, నీవెవరో తెలియనివాడు హెల్ప్ చేస్తాడండి, నీకెవరో తెలియనివాడు కూడా హెల్ప్ చేస్తాడు. ఏ విధంగానా సరే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా నీకు కనెక్ట్ అయ్యి హెల్ప్ చేస్తారు. కాగర్య కార్యం గాంధర్వులే తీర్చారంటే మీనింగ్ ఇదే. నీ బలం సంకల్పం సరిగ్గా లేదనుకోండి, దట్ ఈజ్ ఇంగ్లీష్లో విల్ పవర్ అంటాం. సరిగ్గా లేదనుకోండి నువ్వు సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. సంకల్పం గట్టిగా ఉంటే భీష్మాచురుడు చాలా కాలం బతికాడు అంపశయ్య మీద. సంకల్పం గట్టిగా ఉంటే అంశవేణి అంశవాయినం క్యాన్సర్ పేషెంట్ బతికిందండి. మనీషా కోయిల బతికిందండి. దీపిక పదుకుని డిప్రెషన్తో బాధపడుతూ తాను సంకల్పం బలంతో బతికిందండి ఎక్కువ కాలం. చచ్చిపోయేవాడు బతకచ్చండి, ఆరోగ్యంగా ఉండొచ్చండి. ఏ రూప చిల్లి గవ్వ లేకపోయినా సరే సంకల్పం గట్టిదైతే. ఉక్రెయిన్ చాలా చిన్న దేశం, రష్యా చాలా పెద్ద దేశం, ఇప్పటికీ ఉక్రెయిన్ పోరాడగలుగుతుందండి. అంటే ఎవ్వరు లేని రామలక్ష్మణులకి వేలాది మంది లక్షలాది మంది సపోర్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద సామ్రాజ్యాన్ని రామనాసుర సామ్రాజ్యాన్ని లంకని జయించి రాముడే నెగ్గాడండి. అది సంకల్పాలు అంటే అది. కేసీఆర్ కూడా అంతే. మోస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే కేసీఆర్ అండి. మన కళ్ళ ముందు కేసీఆర్ ఎంత సక్సెస్ అంటే సంకల్పాలకి బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే కేసీఆర్. మీరు ఆరోగ్యం కావాలా సంకల్పం తెచ్చుకోండి, డబ్బు కావాలా సంకల్పం, మీ పిల్లలు బాగుండాలా సంకల్పం తెచ్చుకోండి, చదువులో డిగ్రీలు చేస్తున్నారు, మీరు పిహెచ్డీలు చేస్తున్నారా, దేనికన్నా సరే సంకల్పం కావాలి. విల్ పవర్ అంటే ఇల్లు ఎక్కచ్చు అంటాను నేను. విల్ పవర్ అంటే ఇల్లు ఎక్కచ్చు. సో పట్టుదలకు మూలం విల్ పవర్. తృష్ణ అంటే డిజైర్ని బర్నింగ్ డిజైర్గా మార్చుకుంటే తృష్ణ. డిజైర్ని బర్నింగ్ డిజైర్గా మార్చుకుంటే తృష్ణ. డిజైర్ అంటే కోరిక. తృష్ణ, ఆ తృష్ణని బర్నింగ్ డిజైర్గా మార్చుకుంటే తపన అంటారు. తపన కన్వర్టెడ్ అయితే తపస్సు. ఇంగ్లీష్లో ప్యాషన్ అంటారు. తృష్ణ అన్న కోరిక అన్న ఒకటే. కోరిక బలంగా ఉంటే బర్నింగ్ డిజైర్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ప్యాషన్ అంటారు. ప్యాషన్ ఇంగ్లీష్లో ప్యాషన్, తెలుగులో తపన అంటారు. తపన కన్వర్టెడ్ అయితే తపస్సు. దేనికోసం తప్పిస్తే అది నీకు వస్తుంది. పూర్వకాలం యోగులు స్వాములు దేనికోసం తప్పించేవారు? ఎక్కువ కాలం బతకడం కోసం, ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండడం కోసం బతికేవారు అంతే. ఇప్పుడు తపస్సు అంటే ఐఐటీలు, ఎన్ఐటీలు, ఎడ్యుకేషను, బిజినెస్, ఎంటర్ప్రెన్యూర్, అది ఈ రంగంలో మీరు గొప్పగా అవ్వాలని మీరు అనుకుంటే తప్పించండి, విల్ పవర్తో పొందండి, జీవితంలో ముందుకెళ్ళండి. మాస్టర్ మైండ్ పవర్. వాట్ ఈస్ ద మాస్టర్ మైండ్ పవర్? ద కాంబినేషన్ ఆఫ్ ఎనర్జీస్ ఆర్ నథింగ్ బట్ సినర్జీ అంటారు. కాంబినేషన్ ఆఫ్ ఎనర్జీస్ ఆర్ నథింగ్ బట్ సినర్జీ అంటే ఇక్కడ అర్థం ఏంటి? 1+1.5 వోల్ట్స్ యొక్క బ్యాటరీలు కన్నా మనం పెట్టినప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా ఏమవుతుందంటే మీకు 6 వోల్ట్స్ వస్తుంది. చూడండి, 4, 5, 1.5, 1.12 బ్యాటరీలు అటాచ్ చేస్తాయి. ఇద్దరు మేధావులు కూర్చుంటే విపరీతమైన బ్రెయిన్ స్టార్మింగ్, మేధమదనం అంటాడు చంద్రబాబు నాయుడు చూడండి. ఆ బ్రెయిన్ స్టార్మ్ ద్వారా ఏమవుతుందంటే మీకు తెలియకుండా పవర్ వస్తుంది అనమాట. 1 కలిపితే ఎంత అన్నారు, 2 అంటారు. 1 కలిపితే ఎంత అన్నాను ఇప్పుడు నేను, ఎంతది? 11. ద కాంబినేషన్ ఆఫ్ 2 జీనియస్, 2 ఇంటలెక్చువల్స్, 2 డిఫరెంట్ ఐడియాస్ ఉన్న వాళ్ళు కలిస్తే ఇంకా పవర్ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. ఇట్ ఇస్ కాల్డ్ బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు. కాబట్టి మీరు సత్సాంగత్యం అంటారు. మీరు ఎవరితో మాట్లాడాలి? మీకన్నా తెలివైన వాళ్ళతో కానీ, మీకన్నా డిఫరెంట్ నాలెడ్జ్ ఉన్నతో, మీకన్నా అదే నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో కానీ, అదే రంగంలో మాట్లాడుతుంటే, మంచి వాళ్ళతో మాట్లాడుతుంటే, మంచి వాళ్ళతో ఇచ్చేస్తుంటే మీకు తెలియకుండానే మీకు మంచి ఐడియాస్ వస్తాయి. ఒక 5 తాగుబోతులతో కూర్చుంటే 6వ తాగుబోతు నువ్వు అవుతావు. 5 తిరుగుబోతులు చూసుకుంటే 6వ తిరుగుబోతు నువ్వు అవుతావు. 5 ప్యాకెట్ వాళ్ళతో కూడా 6వ ప్యాకెట్ అడుగు నువ్వు అవుతావు. 5 ట్రేడింగ్ చేసే వాళ్ళు స్టాక్ మార్కెట్లో విపరీతం డబ్బు సంపాదించుతాడు మాట్లాడుతూ కూర్చుంటే 6వ ఓటమి కోట్ల రూపాయలు అప్పులు పాలేవాడు నువ్వే అవుతావు. నా కళ్ళ ముందు వందలాది మంది నా కళ్ళ ముందు చూస్తున్నాను 5-6 ఏళ్ళ నుంచి. ఒక్కడు కూడా సక్సెస్ అయినాడు లేడు. మొన్న ఒక అమ్మాయి డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు, నా పేషెంట్. ఆడు ఇంకా ట్రీట్మెంట్ తీసుకోలేదు.
వాడంతా కలిపి వాడు పాపం ఒక ఇండస్ట్రీ రన్ చేసుకుంటూ స్టీల్ ప్లాంట్లో మేనేజర్గా చేస్తున్నాడు. స్టీల్ ప్లాంట్లో మేనేజర్గా బీటెక్ చేసి మేనేజర్గా వచ్చే జీతం వస్తుంది. అతనికి ఒక ఇండస్ట్రీ ఉంది. దాంతో కోట్ల రూపాయలు సంపాదించాడు. ఈ 2-3 ఏళ్ళ క్రితం కరోనా నుంచి నీకు కోటి పెట్టి 3 కోట్లు వస్తుంది, 50 లక్షలు పెట్టి 2 కోట్లు వస్తుందని చెప్పి స్టేర్లో అది చిట్కాలు పెడుతుంటే వాళ్ళందరికీ ఇచ్చాడండి. మటాష్ అయిపోయింది. ఇప్పుడు అప్పులు పాలైపోయాడు. పెళ్ళం డాక్టర్ అండి పాపం. ఆ అమ్మాయి నాకు రోజు బాధపడుతూ ఉంటుంది, మంచోడిని పెళ్లి చేసుకున్నానండి ఇలా అయిపోయింది. అతను మంచోడే. వ్యసనానికి మంచి చెడు లేదండి, తాగుడికి మంచి చెడు లేదండి, ఆల్కహాల్ మంచి చెడు లేదండి. అది నీ అలవాట్లే నీకు. ఇది నువ్వు దేనికోసం ఆలోచిస్తావు? నువ్వు ఎవరితోటి కలగదు. సత్సాంగత్సమా దుస్సాంగత్సమా? మీకు భజగోవిందం మూఢమతే 33 శ్లోకాలు అండి. అది 7th సెంచరీలో రాశాడు. సంప్రాప్తే సనీతికారే నహినై రక్షతే దుఃఖీకరణ అని. దాంట్లో దీని గురించి సత్సాంగత్సే నిర్మల తత్వం అనేది శ్లోకం చదవండి ఒకసారి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాట వినండి, దాంట్లో ఇది వస్తుంది మీకు. ఎవరు సత్సాంగత్సమా దుస్సాంగత్సమా? మంచి వాళ్ళతో కలుపుతున్నారా, మేధావులతో కొడుతున్నారా, తగులడిపోతాడు కలిస్తే తగులడిపోతావు. ఆరోగ్యవంతులతో ఆరోగ్యకరమైన జీవనశైలి వస్తుంది. రచనతో కలిస్తే నువ్వు 4వ రచయిత రువ్వు అవుతావు. డబ్బు సంపాదించేతో స్నేహం చేస్తే నీకు తెలియకుండా డబ్బులు నీకు వచ్చేస్తుంది. సైకాలజీతో స్నేహం చేస్తే అందరి యొక్క స్వభావం నీకు అర్థమవుతుంది. నువ్వు ఆలోచించుకో. నీ స్నేహం పుస్తకాలు, ఎటువంటి పుస్తకాలతో స్నేహం చేస్తున్నావు? నువ్వు వీడియోలు చూస్తున్నావు, ఎటువంటి వీడియోలతో సంఘర్షణ చేస్తున్నావు? ఎటువంటి మాటలు వింటున్నావు? అవన్నీ నీలో ఒక షేప్ని క్రియేట్ చేస్తాయి. మంచివాడవా చెడ్డవాడా, సక్సెస్ఫుల్లా వెనకబడతానమా, ఎటువంటివి కావాలి? యద్భావం తద్భావం. అది క్రియేట్ అవ్వడం కారణం నువ్వు ఎవరితో సాంగత్యం చేస్తున్నావు. 10 సెక్స్ ట్రాన్స్మోటైజేషన్ మిస్టరీ. ప్రతి ఒక్కరికి సెక్స్ కోరికలు ఉంటాయండి. సెక్స్ ఎనర్జీని సక్సెస్ ఎనర్జీగా ఎలా మార్చుకోవాలి? వేమన్ ఉన్నాడు, వేమన్కి చాలా కోరికలు పుట్టాయి. కోరికలు పుట్టినప్పుడు వదిన గారి మీద కోరిక పుట్టింది. వదిన గారు ఆ సెక్స్ ఎనర్జీని సక్సెస్ ఎనర్జీగా ఎలా మార్చాలో చేసాక అభిరామ వినరవేమ వాళ్ళ వదిన గారి పేరుతోటి పెట్టాడు. ఎన్లైట్మెంట్, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్. అలాగే మేఘ సందేశం ఇవన్నీ కూడా లవ్లో పడ్డవాళ్ళు వచ్చి నుంచి కవితలండి. వాళ్ళ సెక్స్ కోరికలు ఏవైతే కాళిదాసు మేఘ సందేశం పుట్టడానికి కూడా ఒక ప్రియురాల మీద మరొకరి మీద సెక్స్ ఆలోచనలే. సెక్సాలజీలో వచ్చి ఫోర్నోగ్రఫీ చూసి మాస్టర్బేషన్ చేసుకుని డాక్టర్ గారు నేను మాస్టర్బేషన్ ఎన్నిసార్లు చేస్తున్నాను, రోజుకి 10 వికెట్లు తీస్తున్నాను, 6 గంటలు 8 గంటలు 7 గంటలు 9 గంటలు నేను ఫోర్నోగ్రఫీ చూస్తున్నాను, నేను గ్రీక్ వీరిని, నాకు పిచ్చెక్కిపోతుంది, నేను ఏం చేయాలి? మా ఆవిడతో సక్సెస్ 3 ఏళ్ళు అయింది, బట్ రోజుకు 300 సార్లు నేను యూట్యూబ్లో అది చూస్తున్నాను. ఎక్కడ వస్తుందండి? నీకు అర్థం కావడం లేదు. నీ సెక్స్ ఎనర్జీని నీ జీవితం తగలడానికి ఉపయోగించుకున్నావు. సెక్స్ని సక్సెస్గా పట్టుకుంటే సెక్స్ కోరికలు పట్టినాడు అబద్ధాలు బాగా ఆడగలుగుతారు. సెక్స్ కోరిక ఫ్లర్టింగ్ బాగా వస్తుంది. సెక్స్ కోరిక పట్టినాడు బాగా చక్కటి కవితలు వస్తాయి. అందుకే లవ్లో పడ్డ వాళ్ళు నువ్వంటే నాకు ఇష్టం అని పాటలు పాడేస్తుంటారు. బోల్డ్ కవితలు వచ్చేస్తాయి. కాబట్టి సెక్స్ కోరికలు పుట్టినప్పుడు పెన్న పుస్తకం పట్టుకుంటే ఏదైనా రచన చేయండి. లేదంటే రచన అంటే నవలలని కాదు ఇక్కడ అర్థం. మీ సక్సెస్ కోసం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోండి, క్రియేటివ్గా ఆలోచించండి. ఈ ఎనర్జీ ఆ ఎనర్జీగా మారుతుంది. మీకు సక్సెస్ గ్యారంటీ. మేహోనా 11 సబ్కాన్షియస్ మైండ్ పవర్. నువ్వు పడుకున్నా మెలుగుకున్నా నిన్ను నిరంతరం కాపాడేది వాచ్ డాగ్లా ఉండేది ఎవరంటే సబ్కాన్షియస్ మైండ్. ఎలా చేస్తుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయికి పెళ్ళైనప్పుడు నాన్న కూడా పరాయివాడే అండి. నాన్న కూడా పరాయిడు వాడే. నిద్రపోతుంది అమ్మాయి. నిద్రపోతున్నప్పుడు శబ్దం వచ్చింది. తండ్రి అనే తెలిసిన వెంటనే ఎవరు అని లేస్తుంది. తండ్రి కూడా పరాయివాడే. మొగుడు వచ్చిండకండి, మీకు పని పాట లేదా అని తిడుతుంది. కొడుకు కన్నా టచ్ చేస్తాడు అనుకోండి, నాన్న బంగారు కన్నా అని ఇలా పెట్టుకుని ఇద్దరు కలిపి నిద్రపోతారు. ఈ 3 కూడా నిద్రలో ఉన్నప్పుడు జరిగినవే. సబ్కాన్షియస్ మైండ్ ఇట్ ఇస్ ఎ వాచ్ డాగ్ అండి. 1. 2ది ఒబే యువర్ ఆర్డర్స్. అల్లా వద్దు రాజు దీపని ఇలా 3 సార్లు ఇలా అన్నారటండి. వెంటనే బయటకు వచ్చింది భూతం పేరు గిన్ని. మీ కోరికలే నాకు ఆజ్ఞ అన్నాడు. సబ్కాన్షియస్ మైండ్ కూడా అలాగే పనిచేస్తుందండి. అది ఫస్ట్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ వాచ్ డాగ్,
సెకండ్, ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ స్లేవ్, బానిస. సో నిద్రపోతున్నప్పుడు ఒకే రూమ్లోకి ముగ్గురు వచ్చారు. భర్త వస్తే ఎప్పుడేంటంటే అంది, తండ్రి వస్తే నువ్వు ఉలికిపడి లేచింది, ఏంటి నన్ను ఎప్పుడు వచ్చావు అంది. కొడుకు టచ్ చేసి పడుకుంటే ఇద్దరు కలిపి హ్యాపీగా పడుకుండిపోయారు. నిద్రపోతున్నప్పుడు కూడా లోపలికి ఎవరు వచ్చారు, ఎవరు టచ్ చేశారు, చాలా క్లియర్గా డిస్క్రిమినేట్ చేసి పవర్ సబ్కాన్షియస్కి ఉంది. బికాజ్ ఇట్ ఇస్ అ వాచ్ డాగ్, టోటల్ సెక్యూరిటీ సిస్టమ్. సెకండ్ ఏంటంటే, నువ్వు కంటిన్యూస్గా ఏదో ఒకటి బ్రెయిన్కి ఫీడ్ చేస్తుంటే అలవాటుగా యాంత్రికంగా ఏమి క్వశ్చన్ చేయకుండా రోబోట్లో చేసుకుపోయేది ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్. 3 విజుల తర్వాత కుక్కర్ కట్టేయడం సబ్కాన్షియస్ మైండ్. అలవాటుగా రామోజీలో డబ్బులు సంపాదించడం సబ్కాన్షియస్ మైండ్ అండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కంప్యూటర్లలో అంటుంటారు సబ్ మైండ్. ఐఎమ్ ఏ డిస్కో డాన్సర్ అని చెప్పేసి గిటార్ వాయించడం సబ్కాన్షియస్ మైండ్ అండి. ఒకసారి కారు నువ్వు అలవాటు చేసుకుంటే కారు ఆటోమేటిక్గా డ్రైవ్ చేస్తుంది. మనం ఆటోమేటిక్గా గేర్లు మార్చేస్తుంటాం, ఆటోమేటిక్గా కబుర్లు చెప్తుంటాం, ఆటోమేటిక్గా ఫోన్ మాట్లాడుతూ ఆటోమేటిక్గా డ్రైవింగ్ చేసేస్తుంటాం. ఎనీథింగ్ సబ్కాన్షియస్ మైండ్ అలవాటు పడితే ఆటోమేటిక్గా నువ్వు అవుతావు. అందుచేత ఎక్కువ స్కిల్స్ నేర్చుకోండి, ఎక్కువ నీ బ్రెయిన్కి నువ్వు ట్రైనింగ్ ఇచ్చుకో, ఆటోమేటిక్గా చేసేస్తుంది. యద్భావం తద్భవతి. సో సబ్కాన్షియస్ మైండ్ రాత్రి పగలు పనిచేస్తూనే ఉంటుంది. మనలో అపారమైన నిగూఢ శక్తి సబ్కాన్షియస్ మైండ్లో పొందుపరచబడి ఉంటుంది. అనంతమైన మేధస్సు ఇక్కడే ఉంటుంది. మనలో ఉండే కోరికలు తపన స్థాయిని బట్టి వాస్తవంగా నిజ రూపంలోకి వచ్చి మిమ్మల్ని సక్సెస్ఫుల్గా మారుస్తాయి. మీ సక్సెస్ కారణం మీ యొక్క సబ్కాన్షియస్ మెదడు, బ్రెయిన్. ఎఫ్ఎం ఉంది, 101 ట్యూన్ చేస్తే అదే వస్తుంది, 102 ట్యూన్ చేస్తే అదే వస్తుంది. నువ్వు ఈ బ్రెయిన్ దేనికి ట్యూన్ చేస్తే ఆ విషయాలే లోపలికి వస్తాయండి. మంచికి ట్యూన్ చేస్తే మంచికి ఓపెన్ అవుతుంది, చెడుకు ట్యూన్ చేస్తే చెడుకు ఓపెన్ అవుతుంది. నా కర్మకు ఓపెన్ చేస్తే కర్మ వస్తుంది. నా కర్మ భగవంతుడా ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తున్నాయి అనుకుంటే నొప్పులే వస్తాయి. నువ్వు దేనికి ఓపెన్ చేస్తున్నావు? ఈ బ్రెయిన్ ఏం చేస్తుందంటే సబ్కాన్షియస్ మైండ్ ఆలోచనలు మెదడుకు పంపించే స్టేషన్ ఇది. ఈ ఆలోచనలు వైబ్రేషన్ మెదడు ప్రసారం చేస్తుంది. సృజనాత్మకమైన ఇమాజినేషన్ రిసీవింగ్ సెట్గా మారి అంతరంగ ఆలోచనలు వైబ్రేషన్ గ్రహించగలరు. సో సబ్కాన్షియస్ మైండ్లో అనుకున్నది ఏదైతుందో బ్రెయిన్ ట్యూన్ చేసి అది కార్యరూపంలో పెట్టే ఏకైక సాధనం బ్రెయిన్. సో సబ్కాన్షియస్ మైండ్ వినాలంటే బ్రెయిన్ ఓకే చేసి లోపలికి వెళ్ళాలి. అది రికార్డ్ అవుతుంది, మళ్ళీ బయటకు వస్తుంది, అది ప్రసారం చేస్తుంది. రిసీవర్ కమ్ ట్రాన్స్మిటర్. సో మీరు ఎంత ప్రయత్నిస్తే అంత గొప్ప వాళ్ళు అవుతారు. ప్లానింగ్ అండ్ ప్రాక్టీస్. ప్లానింగ్ అంటే ఆలోచించడం, ప్రాక్టీస్ అంటే చేయడం. కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టే ఫలి, జాయ్ ఫ్రమ్ పెయిన్, అలసట్లో ఆనంద్. జో కానా హై సోనా హై నహి సోనా హై. కానీ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. నేను వదులుకోను అన్నారనుకోండి, నీకేది రాదు. ఒళ్ళు వస్తుంది అంటే ముందు ఒకటి వెనకాల రెండుని, ముందు పొట్ట వెనకాల 2 పెర్రలున్నాయి. నాకు ఎవరు పరిచయం లేదండి, నీకు సక్సెస్ రాదండి. పరిచయం పెంచుకో. నెట్వర్కింగ్. ఎవరైనా కనిపిస్తే నవ్వడానికి నీకు పోయే కాలమా? స్మైల్ చేయి, అటు నుంచి స్మైల్ వస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ నో స్మైల్ ఆన్ యువర్ ఫేస్, ద సక్సెస్ విల్ బి ఎస్ ప్లస్ స్మైల్. ఇఫ్ యూ హ్యావ్ నో స్మైల్ ఆన్ యువర్ ఫేస్, నీ ముఖం మీద చిరునవ్వు లేకపోతే ద సక్సెస్ విల్ బి మైల్ ద్వారా వెళ్ళిపోతుంది. పరిచయాలు పెంచుకోకుండా సక్సెస్ రాదండి. మాకు పరిచయాలు ఎక్కువ, దూరంగా ఉండి వానప్రస్థాశ్రమంలో ఉన్నాం, ఎవరితో కలవడం లేదు నేను. బికాస్ నాకు ఎక్కువ పరిచయాలు ఉండడం వల్ల ఏంటంటే ఒకరు మాట్లాడితే ఒకరు ఊరుకోరు, ఒకరు పెళ్ళికి వెళ్తే ఇంకూరు కదింది, ఎవరికి వెళ్ళకుండా ఎవరు ఎక్కడన్నా కూడా తెలియకుండా నేను జీవిస్తున్నాను. ఎందుకంటే నాకు ఎక్కువ పరిచయాలు ఉండడం వల్ల ప్రాబ్లం. నేను ఇప్పుడు ఎవరైనా పిలిచినా ఎక్కడికి వెళ్ళకపోవడం కారణం ఏంటంటే నా వర్కులు క్రియేటివ్ వర్కులు, మదనం అంటారు కదా, మేధకు సంబంధించిన వర్కులు. కాబట్టి నలుగురితో కలవడం కుదరదు. ఇప్పుడు నేను రిటైర్మెంట్ పొజిషన్లోను వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నాను. బ్రెయిన్ ఉపయోగించుకోండి. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. నువ్వు వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత నీ బ్రెయిన్ కెపాసిటీ. ఐన్స్టీన్ కొన్నది అదే బ్రెయిన్, స్టీవ్ జాబ్ కొన్నది అదే బ్రెయిన్, అబ్దుల్ కలాం కొన్నది అదే బ్రెయిన్, సోనియా గాంధీ కొన్నది అదే, మోడీ కొన్నది అదే, మన్మోహన్ సింగ్ కొన్నదే, బెగ్గర్కి ఉన్నది అదే, బిలియనీర్కి ఉన్నది అదే. బెగ్గర్ నుంచి మీరు మార్కెటింగ్ నేర్చుకోండి. వాడు ఎప్పుడు ఎక్కడ ఎలా గొంతుతాడు చెప్తాడో తెలిస్తే ఆ గొంతు మార్చడం మీకు వస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసినాయి. వాడు బిలియనీర్ ఎందుకు అయ్యాడు?
ఎందుకు వెళ్ళాడంటే కమ్యూనికేషన్ స్కిల్స్. వాడు ఎంత ఆత్రాదంగా బాధగా ఒక్కొక్కరు ఒక్కో చోట పెడుతున్నాడు. అదే మనకు రావాలి డబ్బు సంపాదించాలంటే మార్కెటింగ్ మేనేజ్మెంట్లో. సో సక్సెస్ కారణం అదే. సో మెథడు, ఆలోచన, ప్రసారం. 6 సెన్స్. మీకు ఎప్పుడన్నా ఎవడో సక్సెస్ అయ్యాడు, కోట్లు సంపాదించాడు, బా ఈ థాట్ నాకు ఎప్పుడు వచ్చింది కొట్టుకున్నారా? నీకు వచ్చింది, నువ్వు మర్చిపోయావు, వాడికి వచ్చింది, అమలు జరిపాడు, వాడు గొప్పడైపోయాడు. అడప మనకి సడన్గా ఫ్లాష్ అవుతుంటుంది, మంచి ఐడియా, భలే ఐడియా రా అనిపిస్తుంది. దట్ ఈస్ ద 6th సెన్స్ అనమాట. ఎప్పుడైనా వచ్చినప్పుడు మర్చిపోతాం కాబట్టి ఐడియా మేకింగ్ బుక్ అని జేబులో పెట్టుకోండి. ఎప్పుడు ఐడియా బస్సులో కానీ, ట్రైన్లో కానీ, కార్లో కానీ, ఫ్లైట్లో కానీ, ఇంట్లో కానీ, బాత్రూంలో కానీ ఒక ఐడియా వచ్చిన వెంటనే ఆ బుక్లో నోట్ చేసేసి ఒక నల్లా నోట్ చేసుగా ఒకసారి చదివితే దాంట్లో 3-4 ఐడియాలు మీరు గొప్ప వాళ్ళు అవ్వడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, డబ్బు సంపాదించడానికి, సంపద సృష్టికి కారణం అవుతాయి. దాన్ని డెవలప్ చేస్తే బిజినెస్లు పడతాయి. అందరికీ ఐడియాస్ వస్తాయండి, కానీ లైట్గా తీసుకుంటారు. అదే ఐడియా ఇంకొకరికి వస్తుంది, ఆడు కోటేశ్వరుడు అయిపోతాడు. చాలా చిన్న ఐడియాస్ అండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా పక్కనే ఒక ఆవిడ ఉంది, వాళ్ళ కూతురు కెనడాలో ఉంటుంది, వాళ్ళ కొడుకు ఖతార్ ఎయిర్వేస్లో ఒక పెద్ద జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ కూతురు అల్లుడు బ్రహ్మాండంగా ఉన్నారు కెనడాలో. కొడుకు మీద కోడలు ఇన్ని కోట్లు కావాలని చెప్పేసి 498 కేసు పెట్టింది. ఆ కేసు తోటి వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఆ డిప్రెషన్లోకి వెళ్ళడంతో వాళ్ళు ఎక్కడో అమలాపురం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళు సింపుల్గా చెప్తాను, లాస్ట్ ఇదే టైంలో ఇడ్లీ పిండి దోశ పిండి పెట్టిందండి. ఈ సంవత్సరంలో ఎంత డెవలప్ అయిందో మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సరదాగా మొదలుపెట్టింది. అంటే డిప్రెషన్ ఉంది కదా, వాళ్ళ కొడుకు డిప్రెషన్ ఉంది, మాటమాటికి కోట్లకు వెళ్ళవలసి వస్తుంది, చాలా కోట్లు అడుగుతుంది, వాళ్ళ కోడలో డిప్రెషన్ అవుతుంది. ఇడ్లీ పిండి దోశ పిండి సక్సెస్ అయిపోయిందండి. అమలాపురం నుంచి పచ్చళ్ళు తెచ్చారు, అది సక్సెస్ అయిపోయింది. చట్నీలు మొదలుపెట్టాను, అది సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు 3-4 కుర్రోళ్ళకి చారిటీ గురించి ఎక్కువ మాట్లాడుతుంటా కదా నేను, చారిటీ గురించి చేసి 3-4 జూలైలో ₹1,00,000 ఫీజులు కట్టాలట. ఆ 3-4 కోసం చిన్న కాకా బడ్డీ లాంటిది టిఫిన్ సెంటర్ పెట్టిందండి. ఈ 3 నెలలే ఉంటుంది అది, ఓన్లీ ఫర్ ఆ స్టూడెంట్స్కి. ఇప్పుడు ఎన్ని రకాల బిజినెస్లు అంటే ఆఫ్టర్ లాస్ట్ ఇయర్ మార్చిలో ఇదే సంవత్సరంలో ఎలా మొదలుపెట్టిందండి. ఆ డిప్రెషన్ తట్టుకోలేక కోర్టు కేసులు మరొకటి, ఇంకోటి దిగులు మరొకటి, ఇంకోటి తట్టుకోలేక పిచ్చెక్కిపోయి బబ్బబ్బా అని చెప్పేసి వాళ్ళు మొదటి మాట్లాడితే కెనడా వెళ్ళిపోతుంది. కూతురు కెనడాలో ఉంటుంది, వాళ్ళు బాగా సెట్ అండి. కొడుకు, కోడలు, మనవరాలు, ఈ 3 చుట్టూ కోట్ల చుట్టూ డిప్రెషన్ అయిపోయి 1 ఇయర్లో ఆవిడ దగ్గర ఇప్పుడు ఎంప్లాయీస్ పెరిగిపోయారు. మోడర్న్ ఎక్విప్మెంట్ తోటి రుబ్బింగ్ మిషన్లు వచ్చేసినాయి. ఇప్పుడు ప్యాకేజింగ్ సిస్టమ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని అపార్ట్మెంట్లకు రోజు సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య అన్ని రకాల ఇడ్లీ పిండి, దోశ పిండి, పెసరపిండి, చట్నీలు, ఇంకేంటో అదేంటి ఈస్ట్ గోదావరిని తీసుకొచ్చిన అరిసెలు, కాజాలు, బొబ్బట్లు, ఎన్ని రకాలు. ఇంకా అదొక పెద్ద కుక్ అయిపోయింది అనమాట. బలంగా అనాలి. 6th సెన్స్ అంటే పెద్ద ఐడియాస్ ఏమో రావక్కర్లేదు. మీరు బాత్రూంలో స్నానం చేయడం ఇంత ఐడియా వస్తుంది అంతే. ఇంత ఐడియా చాలండి. అవుతుందా లేదా, సక్సెస్ అవుతుందా లేదా, ఏమవుతుందో ఇన్ని ఆలోచనలు వద్దు, మొదలుపెట్టండి, ఆటోమేటిక్గా అయిపోతారు. మొదట 6 నెలల్లో మీకు కష్టంగా ఉంటుంది జీవితం. తర్వాత ఆటోమేటిక్గా అది ఎప్పుడు మీకు సక్సెస్ అవుతుందో తెలియదు. అన్నీ నేర్చుకున్నాక బిజినెస్ చేస్తాను, అన్నీ నేర్చుకున్నాక డబ్బు సంపాదన, అన్నీ నేర్చుకున్నాక సంసారం చేస్తాను, ఏమీ అక్కర్లేదు. పెర్ఫెక్షనిజం కాదు కావాల్సింది. నువ్వు ద లా ఆఫ్ సీక్రెట్ కాదండి, లా ఆఫ్ యాక్షన్ కావాలి. రేపు చేస్తాను మీ జీవితంలో రేపు చేసుకోవడం ఆపేసి మీరు ఏదన్నా చెయ్యాలనుకుంటే ఇప్పుడే మొదలుపెట్టండి, ఈరోజు మొదలుపెట్టండి. మీకు ఏమీ రాకపోయినా పర్లేదు, పర్ఫెక్ట్గా చేయాలని కూడా కోరుకోవద్దు. చేయడం ఇంపార్టెంట్, కానీ రోజు చేయాలి. ఇట్ ఈస్ కాల్డ్ ద కన్సిస్టెన్సీ అంటారు. అంటే కన్సిస్టెంట్ ఈరోజు ప్రయత్నం చేసి రేపు మానేయడం కాదు. ఆంధ్రులు ఆరంభ సూర్యులు అంటారు. ఆరంభ సూర్యులత్వం కాదు కావాల్సింది మనకి. ఏది చేసినా రోజు చేయండి. కొన్నాళ్ళు అయినప్పటికీ దాని మీద గ్రిప్ వచ్చేస్తుంది. అదే మీకు అలవాటు అంటే అదే ఆటోమేటిక్గా గ్రిప్ వచ్చేది. ఆటోమేటిక్ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతారు. మీకు తప్పులు జరుగుతుంటే దిద్దుకోండి, మళ్ళీ తప్పులు జరిగితే మళ్ళీ దిద్దుకోండి, మళ్ళీ ఏదో జరుగుతుంది మళ్ళీ దిద్దుకుంటే లేదంటే పెద్ద ఐడియాస్, పెద్ద డబ్బు, పెద్ద ఇదులతో అస్సలు స్టార్ట్ చేయవలసిన అవసరం లేదండి. చిన్న ఐడియాతో మొదలుపెట్టండి. ఒక ఇన్స్టాగ్రాము, ఒక ఫేస్బుక్, ఒక యూట్యూబ్, చిన్న రీల్స్ తోటి మొదలుపెట్టండి. ఎవడో ఒకటి కనెక్ట్ అవుతావు.
ఆటోమేటిక్గా మీకు ఏది ఉంటే అది మీ దగ్గర ప్రొడక్ట్ కావచ్చు. ఆఖరికి ముంజులు, ఆఖరి నల్గొండలోని మరొకటి రంగారెడ్డి జిల్లా ఉంటే ముంజులతో ఈనాడు రకరకాల ప్రొడక్ట్లు చేస్తున్నారు. ముంజులతో ఏదో చేస్తున్నారు. సీజనల్ బిజినెస్ లేదండి, ఏ థాట్ రావాలంతే. పెన్ను పేపర్ పుచ్చుకుని బ్రెయిన్ స్టార్మింగ్ చేయండి. ప్రతి హీరో అవుతాడు, డబ్బు సంపాదిస్తారు, గొప్ప వాళ్ళు అవుతారు, ఆనందంగా అవుతారు. కాబట్టి సో బాగా ఆలోచించండి, బాగా సంపన్నులు కండి అనేది ఆ బుక్. థింక్ అండ్ గ్రో రిచ్. నేను ఏమంటాను? థింక్ అండ్ గ్రో హెల్దీ, థింక్ అండ్ గ్రో వెల్దీ, థింక్ అండ్ గ్రో వైజ్. నా యాప్ పేరు అది, గ్రో హెల్దీ వెల్దీ వైజ్. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి నాది ఎవరెవరైతే డౌన్లోడ్ చేసుకోలేదు ఇమీడియట్గా ఈరోజు డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లే స్టోర్లోకి వెళ్ళండి, గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో రకరకాల ప్రోగ్రామ్స్, ఇక్కడ ఫ్యూచర్లో క్లాసులు అన్నీ దాంట్లో జరుగుతాయి, ఆ లింక్ ద్వారా జరుగుతాయి అన్నమాట. కాబట్టి నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా సంపద సృష్టికారుడు కావాలంటే ఈ 13 ప్రిన్సిపల్స్ తోచా తప్పకుండా పాటించండి. ఆటోమేటిక్గా నువ్వు అనుకున్నది జరుగుతుంది. గులాబీ మొక్క నాటితే ఏం పూలు పూస్తుంది? గులాబీ పూలు. మల్లె మొక్క నాటితే ఏం పూలు పూస్తుంది? మల్లెపూలు. గంజాయి మొక్క నాటితే గులాబీ పువ్వులు వస్తాయా? గంజాయి మొక్క నాటితే మల్లెపూలు వస్తాయా? బద్దగా నాటితే నువ్వు యాక్టివ్గా చేసేస్తావా? నువ్వు దురదొస్తుంది నాటితే నువ్వు దురద తగ్గిపోతుందా? నువ్వేం కావాలనుకున్నావో అదే నాటు, అదే సాధించు, అదే జీవితంగా మార్చుకో. నువ్వేం కావాలనుకుంటున్నావు నిరంతరం అదే ఆలోచన. పడుకున్నా, నిద్రపోతున్నా, కలల కన్నా నిన్ను తిట్టినట్టు గుర్తు తెచ్చుకో, మొట్టగా వేసినట్టు గుర్తు తెచ్చుకో. ఏం గుర్తు చేసుకో 24 గంటలు నీ వెనకాల అచ్చి డాగ్ ఎవరు, అచ్చి కుక్క ఎవరు? మీ క్రాంతికారి. నా నినాదం 35 ఏళ్ళ నుంచి ఒకటే, మే హోనా హిందీలో, ఐఎమ్ దేర్ ఇంగ్లీష్లో, తెలుగులో నేనున్నాను. అదేదో నేనున్నాను సినిమా వచ్చి 15 ఏళ్ళ క్రితం వచ్చింది. నా నినాదం అప్పుడు కాదండి, 88 నుంచి నా నినాదం 88 నుంచి. నా దాన్నే వాళ్ళు కాపీ కొట్టారు. మే హోనా, నేనున్నాను, ఐఎమ్ దేర్, వేర్ ఎవర్ యు గో, అచ్ డాగ్ ఫాలోస్, అచ్ క్రాంతికారి ఫాలోస్.